హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు. ఏంటి అని అంటే అక్క సూడి గేదెల లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని మనం గుర్తుపట్టడం ఎట్లా అనేది ఒక వీడియో చేయండి అక్క అని అయితే కామెంట్ అయితే చేసిండు. కామెంట్ చేయడం నాకైతే చాలా నచ్చింది. ఎందుకనంటే తను ఒక్కని కోసమే కాదు, కొత్తగా డైరీ ఫామ్ కొత్తగా పాడి గేదెలను ఎంచుకునే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే యూజ్ అవుద్ది. మాకు తెలిసినవి కొన్ని అయితే నేనైతే చెప్తున్నా. మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, ఓకేనా? నేను కూడా తెలుసుకుంటా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? చివరి వరకు అయితే వీడియోని వాచ్ చేయండి. చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ వేసుకొని వెళ్ళండి ప్లీజ్, ఓకేనా? ఫస్ట్ మనం సూడి గేదెలని అని నిర్ధారించుకోవాలి, వాటి చవి తెలవాలి అని అంటేనేమో 5 నెలల వరకు కంపల్సరీ ఆగాలి. అదే మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, మనం అంటే చెకప్ ద్వారా తెలుసుకోవాలి అని అంటే 3 నెలల సమయం అయితే పట్టుద్ది ఫ్రెండ్స్. 5 నెలల వరకు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనని వాటి గురించి, అంటే తొలసూరి పెయ్యలు ఉంటాయి కదా, ఈనని వాటి గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్. తర్వాత మనం వచ్చేసి అవి ఎట్లాంటి లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి అనేది అయితే మనమైతే క్లియర్గానైతే తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈనినవి ఏంటి, ఫస్ట్ పాలు అవి మనకి ఎదకు రావడం ఫస్ట్ ఒక డేట్ నుండి, మనకి ఈరోజు ఒక 15 డేట్కి వచ్చింది అనుకోండి, 15 డేట్ నుంచేనైతే 20 రోజుల సమయంలో మళ్ళీ అవైతే ఎదకు రావడం అనేది అయితే జరుగుతుంది. ఈ 20 రోజులు దాటిందనుకోండి, 18 రోజులు, ఈ 20 రోజులు 18 రోజుల నుండి టైము మనము పోతు కానీ డాక్టర్ కానీ ఇంజెక్షన్ చేసినాక కానీ బుల్ క్రాస్ అయితే కానీ మనకు ఆ టైం నుండి అయితే మనకైతే ఎదకు రాకపోతే ఆ డేట్ను కన్ఫర్మేషన్ చేసుకొని మనం అప్పటి నుండి ఖచ్చితంగా 3 మంత్స్ అంటే 3 నెలల వరకు ఖచ్చితంగా మనం డేట్ రాసి పెట్టుకొని 3 నెలల వరకు కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. డాక్టర్ని కన్సల్ట్ చేసి చెకప్ అయితే చేయించుకోవాలి. ఎందుకనంటే చెకప్ చేయించుకోకపోతే ఏంటి ప్రాబ్లం అని అంటే, మనం తెలుసుకునేసరికి 5 నెలల టైం పట్టుద్ది కదా. చెకప్ చేస్తే 3 నెలలకి మనకి అది సూడి నిలిచిందా లేదా అనేది అయితే మనకైతే కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ 4 మంత్స్ 5 మంత్స్కో చెకప్ చేయొచ్చు కదా అంటే, చెకప్ చేసే టైం అయితే అది కాదు. 5 మంత్స్ కాదు, 5 మంత్స్కి అంత ఓకే ఉంటుంది, కానీ మనకి అప్పుడు చేతి పెడితే కొంచెం ప్రాబ్లం అవుతుందని అయితే 3 మంత్స్కి వేస్తేనే మంచిగా మనకైతే బెటరు. కంపల్సరీ డేట్ రాసి పెట్టుకొని 3 మంత్స్కి అయితే చెకప్ చేసుకుంటే మనమైతే డేస్ ఈ నెలలు అనేటివి అయితే లాస్ అయితే కాము ఫ్రెండ్స్. అందుకోసం మనం 3 మంత్స్కి అయితే కంపల్సరీ చెకప్ చేయించుకోవాలి. ఈ పాలిచ్చే వాటిలలోనైతే మనకి ఆటోమేటిక్గా 5 మంత్స్ దాటింది, 5 మంత్స్ క్రాస్ అవుతున్నాయి అంటే పాలు ఇచ్చేటివి కొన్ని మన దగ్గర బండి గేదెలు కానీ లోకల్ గేదెలు కానీ అవి దుడ్డెలు ఉన్నా సరే, అవి 5-6 నెలలు అయినా సరే కట్టినా సరే మన దగ్గరనైతే పాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. చెప్పిన కదా 8 మంత్స్ వరకు కూడా పాలు అయితే ఇస్తాయి. మేమైతే వదిలిపెడితేనే తప్ప కానీ ఈ బన్ని గేదెలు లోకల్ గేదెలు వచ్చేసి అయితే పాలు అయితే ఇస్తాయి. 8 మంత్స్ తర్వాత మనకైతే 5 మంత్స్లో మనకి దాంట్లో ఏం కనిపిస్తుంది అని అంటే, ఒక షైనింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది ఒక కలర్ ఎట్లా ఉన్నా సరే మంచిగా కలర్ వస్తుంది, షైనింగ్ వస్తుంది. బ్లాక్ కలరు, కొంచెం బ్లాక్ బన్నీ గేదె ప్యూర్ ఉంటాయి కదా, అట్లాంటి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇంకా కలర్ ఎక్కువ షైనింగ్గా కనిపిస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటాయి. వాటిలో ఆకలి ఎక్కువ ఉంటుంది. 5 నెలలు దాటిన తర్వాత ఆకలి అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత మోతాదులో ఎంత వేసినా సరే, ఎందుకంటే లోపల బేబీకి మళ్ళీ పాలిస్తుంటే ఇంకెక్కువ ఆకలి అవుతూ ఉంటుంది కదా. ఇంకా ఫుడ్ విషయంలో ఆహారం పచ్చిగడ్డి కానీ ఎండిన గడ్డి కానీ మనం తవుడు కానీ ఏది కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడానికైతే ఆసక్తి చూపిస్తుంది, ఎక్కువ శాతం తింటూ ఉంటుంది. నెక్స్ట్ 8 నెలలు 9 నెలలు దాటి 8 మంత్స్ ఇక క్రాస్ అవుతున్నాయి. ఇంకా 10 మంత్స్ అయితే కంపల్సరీ ఈనడానికైతే బర్రె 10 నెలలు అయితే కంపల్సరీ మోస్తుంది. ఆ 10 నెలల టైంలో మనకి 10 రోజులు
ఇంకా 15 రోజులు ఉంది అని అన్నప్పుడు మనకి పొదుగు అయితే గడ్డలాగా కనిపిస్తుంది. ఆ పొదుగు గడ్డలాగా కనిపించి పొదుగునైతే చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనకైతే తెలుస్తుంది. 5 months వరకు పాలు ఇచ్చే వాటికైతే మనము ఆటోమేటిక్గా ఒక కలర్ షైనింగ్ తప్ప పొదుగు విషయంలో గుర్తుపట్టడానికి అయితే ఏముండదు. మళ్ళీ ఈనే టైం వరకు 10-15 రోజుల టైం నుండి మాత్రమే పొదుగు అయితే చేస్తుంది. ఓకేనా. ఈనిన బర్రెలలో అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ తొలసూరు పెయ్యలు ఉంటాయి కదా, ఆ తొలసూరుకు వచ్చేసి సేమ్ తొలసూరుకు కూడా మనమైతే ఒక డేట్ అనేది రాసి పెట్టుకొని మళ్ళీ కొన్ని కొత్తగా తొలసూరు వాటిలలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మళ్ళీ ఎన్నిసార్లు బుల్ క్రాస్ చేసినా ఇంజెక్షన్ చేసినా మళ్ళీ అవి ఎదకు రావడం అనేది జరుగుతుంది. కానీ మనం ఏదో ఒకటే డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఊకే ఇంజెక్షన్ కానీ బుల్ దగ్గర కానీ ఊకే తీసుకోవడం అయితే చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మనం బుల్ క్రాస్ అయిన తర్వాత ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా ఆ డేట్ నుండి రాసి పెట్టుకొని 3 months వరకు కంపల్సరీ అబ్జర్వ్ చేసిన తర్వాత 20 రోజులలో మనకు తెలుస్తుంది. 20 రోజుల తర్వాతే మళ్ళీ మనం అది ఎదకొస్తే అది వచ్చిందని అనుకోవాలి. కానీ ఆ మధ్యలో ఊకే వస్తూనే ఉంటాయి. వాటికి నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకేనా. 3 నెలల వరకు మాత్రమే అవి చూసిన తర్వాత 20 రోజులు రాకపోతే 3 నెలలలోపు మనం చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ కట్టని ఎడల ఏం చేస్తారని అంటే వాటికి గర్భసంచి ఒకసారి చెకప్ చేయించాలి, క్లీన్ చేయించాలి. లేకపోతే గర్భసంచి చెకప్ చేయించినాం అనుకోండి, చిన్న సైజులో ఉన్న మళ్ళీ అలాగే ఎదకు రావడం అనేది జరుగుతుంది. అందుకోసం మనమైతే ఈ 3 నెలల చెకప్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఎందుకు చేయించుకోవాలి అని చెప్తున్నానంటే చెకప్ 3 monthsకి మనం ఇన్ని రోజులు లాస్ కాము, టైము ఎక్కువ గడిచిపోతుంది. కాబట్టి ఇన్ని రోజులు టైం వేస్ట్ కాకుండా, ఎందుకనంటే 5 నెలల దాకా చూసుకుంటుంటే ఎన్ని months 5 నెలలు వృధాగా గడిచిపోతాయి. కాబట్టి మనం పాడిని ఎక్కువ వృద్ధి చెందియలేము, పాలను ఎక్కువ పోయలేము, మనకు ఆదాయం ఎక్కువ రాదు. అందుకోసం మనం ఈ టైం వేస్ట్ అనేది కాకుండా 18 నుంచి 20 రోజుల మధ్యలో అవి ఏదోకి వచ్చిందా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఆ డేట్ రాసి పెట్టుకోవాలి. అప్పటి నుండి 3 నెలల వరకు చెకప్ అయితే చేయించుకోవాలి. ఈ విధంగా చెకప్ చేయించిన తర్వాత తొలసూరు పేయలలో ఎట్లా అనంటే ఒళ్ళు వేస్తాయి, మంచిగా కొంచెం అవి కలర్గా వస్తాయి. మళ్ళీ ఒకటి ఏంటి, 5 నెలలు దాటిన తర్వాత మనకైతే పొదుగు గడ్డలాగా రావడం అయితే జరుగుతుంది. పొదుగు గడ్డలాగా రావడం అయితే జరుగుతుంది. పొదుగు గడ్డలాగా వచ్చినా సరే మనకి ఇంకా ఒకటి ఏంటి అని అంటే, మనం పాలు పిండినాం అనుకోండి, పిండి చూస్తే అవి తేనెలాగా, అంటే ఇట్లా మన తేనె హనీ ఎలా ఉంటుంది, తేనె అలాగా మనం పిండితే మనకైతే చేతులకైతే అంటుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు అవి మనకి కట్టినవి అనేది అయితే నిర్ధారించుకోవచ్చు, సూడి నిలిచిందని అయితే నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్ వీటిలలో కూడా అదేంటి, మన ఈ బర్రెలు ఈనిన బర్రెలు ఉంటాయి కదా, వాటిలలో కూడా మనం పొదుగు 5 నెలలు దాటిన తర్వాత అవి పాలు మనం వదిలేసిన తర్వాత దుడ్డకు కూడా మేము వదిలిపెట్టాం కదా, నెక్స్ట్ తర్వాత 8 months తర్వాత మనం పిండి చూసినాం అనుకోండి, పాలంతా జిగురు సేమ్ అదే తేనె టైప్ లాగానే వస్తాయి పాలు. అందుకే మనం చాయ్ ఏది చేసుకున్న టేస్ట్ ఉండేయనే మేమైతే వదిలేస్తాం. అందుకోసం మనకైతే కట్టిన తర్వాతనైతే ఈ లక్షణాలు, మాకు తెలిసిన ఈ లక్షణాలు అయితే మేమైతే గుర్తించి ఆల్రెడీ ఒక చెకప్ కూడా కంపల్సరీ మేమైతే యూజ్ చేస్తాం. ఎందుకంటే లాస్ అవుతాం కదా ఇన్ని రోజులు, అందుకోసం అయితే చెకప్ కూడా మేమైతే ఫాలో అవుతాం కంపల్సరీ. మీరు కూడా అట్లనే ఫాలో అవ్వండి, ఓకేనా. ఎందుకనంటే మనకి టైం లాస్ కాము, ఎక్కువ టైం వేస్ట్ అయితే కాదు అని అయితే నా ఉద్దేశం, ఓకేనా. తప్పకుండా చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా చెప్పండి, నాకైతే తెలిసిన మట్టుకైతే నేను చెప్పిన. మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఓకేనా. ఇట్లా మనం ఆరోగ్యవంతమైన పాలని ఆరోగ్యంగా మనం ఉంటూ ప్రజలను కూడా ఆరోగ్యంగా ఉంచాలనేదే మా ఉద్దేశం కొద్దైతే మేమైతే ఈ చిన్న డైరీని అయితే చేయడం మొదలుపెట్టడం, ఈ ఫీల్డ్లోకి దిగడం అయితే జరిగింది, ఓకేనా. మాకైతే ఎక్కువ ఇంకా చేయాలని ఉంది, కానీ అంత స్తోమత లేక ఆగిపోతున్నాం. ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్తూ ఉండండి, నలుగురికి సహాయం చేస్తూ ఉండండి. మంచి ఆరోగ్యవంతమైన పాలని పాడిని
అందిస్తూ ఉండండి. ఓకేనా? ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళండి చెప్పిన తీరుగా. ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.